ఎన్నికల వ్యవస్థ నుంచి నల్లధనం నిర్మూలనకు ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రయత్నాలు హర్షించదగ్గవి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించడానికి రాజకీయ పార్టీలకు అందే విరాళాలపై లెక్క ఉండాలన్న ప్రతిపాదన అందులో ఓ భాగం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ ఓ మహాక్రతువే. అలాంటి చోట ఎన్నికలు పారదర్శకంగా సాగేందుకు ప్రస్తుతం ప్రతిపాదించిన వాటితో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం, ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా చేయటం ఇందులో ఉన్నాయి. అలాగే అన్ని రకాల ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది. ఇవేవీ కొత్తవి కాకపోయినా వాటి అమలు విషయంలో ఏర్పడుతున్న ఆటంకాల వల్ల ముందుకు సాగటం లేదు. అందుకే ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు అంశంలో సాహసోపేత చర్యలాగే పార్టీలకు ముకుతాడు వేసే చర్యలపై నిర్ణయం తీసుకోవడం అవసరంగా కనిపిస్తోంది. లేదంటే ఏ లక్ష్యంతో అయితే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారో ఆ లక్ష్యం కాస్త నీరుగారిపోవచ్చు. దేశంలో స్వాతంత్ర్యం తర్వాత అవినీతితో పాటే రాజకీయ పార్టీల సంఖ్య విస్తరించింది. పార్టీలు పెరిగే కొద్దీ ఓటర్లలో గందరగోళం ఎక్కువైంది. ఈ కారణంగా ఎన్నికల్లో వాటి ఓట్ల శాతాలు పడిపోతున్నాయి. ఏ పార్టీ గెలిచినా అతి కష్టం మీద తక్కువ ఓట్లతోనే గట్టెక్కే పరిస్థితి నెలకొంది. ఓట్ల శాతాలు తగ్గుతున్న కొద్దీ డబ్బు ప్రభావం మితిమీరింది. డబ్బు తీసుకుని ఓటు వేస్తున్న వారు ఆ తర్వాత అంతకు మించి అవినీతి పరులకు లంచాల రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఇక్కడి నుంచే మొదలవుతుంది అవినీతి వలయం. అందుకే అన్ని రకాల అవినీతికి తల్లివేరు రాజకీయ అవినీతేనన్నది చాలా మంది చెప్పే మాట. ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ అవినీతికి బాధితులు కాని వారు దాదాపుగా ఉండరు. పార్టీలకు అందే ఎన్నికల నిధులే దేశంలో నల్లధనం అమాంతం పెరగడానికి కారణమన్న విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. నల్లధనాన్ని ఏరివేసే ఉద్దేశంతో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎన్నికల్లో విచ్చలవిడి ధన ప్రవాహం తగ్గడం ఖాయమన్న భావన చాలా మందిలో నెలకొంది. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం గత సార్వత్రిక ఎన్నికల్లోనే ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యూహం ప్రకటించింది. కానీ అరకొర చర్యల కారణంగా అనుకున్న ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో రాజకీయ పార్టీలపై తీవ్రంగానే ప్రభావం పడింది. ఉత్తరప్రదేశ్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో పంచేందుకు నిల్వ చేసుకున్న నగదు ఎందుకు పనికి రాకుండా పోయినట్టే. అయితే పాత నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసే రాజకీయ పార్టీలకు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పటం వల్ల ఆయా పార్టీల్లో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. వారికి ఇదివరకు లభించిన మినహాయింపులు ఇప్పుడు కూడా లభిస్తున్నాయి. కానీ ఈసీ ప్రతిపాదించిన విరాళాల పరిమితికి సంబంధించి చట్టంలో సవరణలు తీసుకువస్తే ఇప్పుడు 2000 దాటే ప్రతి విరాళానికి రాజకీయ పక్షాలు లెక్కలు చూపాలి. ఇందుకు ఆయా పార్టీలు సిద్ధంగా ఉన్నాయా లేవా అన్నది తేలాల్సి ఉంది. అలాగే రాజకీయ పక్షాల్లో జవాబుదారీతనం పెంచేందుకు వాటిని సమాచార హక్కు చట్టం పరిధిలో తీసుకురావాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి తీవ్రంగా వ్యతిరేకించాయి. జూన్లో రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర సమాచార కమిషన్ వెలువరించిన ఆదేశాలను దేశంలోని పార్టీలన్నీ దాదాపుగా ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఎన్నికల్లో పారదర్శకత కోసం కేంద్ర సమాచార కమిషన్ రాజకీయ పార్టీలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ప్రధాన పార్టీలకు అందే నిధులను అవి ఎలా ఖర్చు చేస్తున్నాయి, ఆ నిధులు ఎవరు ఇస్తున్నారు వంటి వివరాలు కోరుతూ అప్పట్లో ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సిఐసి స్పందిస్తూ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్టీఐ పరిధిలోకి రాము కాబట్టి ఆ వివరాలు అందించలేమంటూ ప్రధాన పార్టీలు తిరస్కరించాయి. అయితే ప్రభుత్వం నుంచి చౌకగా భూమిని పొందడంతో పాటు ఇతర సదుపాయాలను అనుభవిస్తున్నాయని, అన్ని కోణాల్లోనూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయ పార్టీలు ప్రజలను ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది సిఐసి. కానీ పార్టీలేవీ కమిషన్ ఆదేశాలను అమలు చేయలేదు. ఈ విషయంపై మళ్లీ ఫిర్యాదు అందినా ఉద్దేశపూర్వకంగానే పార్టీలు ఉత్తర్వులను అమలు చేయకపోయినప్పటికీ వాటికి జరిమానా విధించలేకపోతున్నామని తెలిపింది సిఐసి.
కేంద్రం లేదా కోర్టులు మాత్రమే ఈ విషయంలో చర్య తీసుకోగలవని స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో చూస్తే అంతర్గత ప్రజాస్వామ్యం నెలకొనేలా పార్టీలను ఒప్పించి వాటిని ఆర్టీఐ పరిధిలోకి చేర్చడం ఇప్పుడు మోదీ ముందున్న అతిపెద్ద సవాలు. దేశవ్యాప్తంగా ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకున్న రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. 2014లో లోక్సభకు తిరిగి ఎన్నికైన 165 మంది ఎంపీల ఆస్తిపాస్తులు 137% పెరిగినట్లు లెక్కలు చూపారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు ఆ తర్వాత బాగా పెరిగినట్లు తెలుస్తోంది. నేర చరిత్ర ఉన్న ఎంపీలు ఈ విషయంలో మరీ ముందున్నారు. ఎంపీలుగా గెలిచాక వారి ఆర్థిక స్థాయి ఒక్కసారిగా పెరిగింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థుల సగటు ఆస్తి 1.37 కోట్లు కాగా ఎన్నికల్లో గెలిచిన వారి ఆస్తుల సగటు 3.8 కోట్లుగా ఉంది. అంటే సాధారణంగా డబ్బు ఉన్న వాళ్లే ఓట్లు గెలుచుకొని సీట్లు చేజిక్కించుకోగలుగుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. వ్యవస్థను మొత్తంగా ప్రక్షాళించాలంటే ఎన్నికల సంస్కరణలు తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలపై శిక్షలు విధించే విషయంలో ఎన్నికల సంఘానికి అధికారాలు పరిమితమనే చెప్పుకోవాలి. ఎన్నికల సందర్భంలో పాల్పడిన అక్రమాలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు వంటి వాటి విషయంలో ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోకి రాని వాటి అంశాల విషయంలో మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయత ఎన్నికల సంఘానిది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి సగటున 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఓ అంచనా. 2014 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిర్దేశించిన వ్యయ పరిమితిలో వారు 58% కూడా వినియోగించుకోలేదన్న విషయం ఆశ్చర్యం కలిగించేది. ఈసీకి అందిన వివరాల ప్రకారం ఒక్కో అభ్యర్థి సగటున 25 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. రాజకీయ పార్టీలు ఎంపీలకు ఎన్నికల ఖర్చు రూపేణా ఇచ్చామంటున్న డబ్బుకు అభ్యర్థులు చెబుతున్న లెక్కలకు మధ్య పొత్తు కుదరడం లేదు. పార్టీల, అభ్యర్థుల వ్యయ వివరాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరాన్ని ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. ఇదే సమయంలో ఎన్నికల్లో పార్టీలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చే విధానాన్ని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని కొందరు వాదిస్తున్నారు. ఆ విధానంతో ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించవచ్చన్నది వారి అభిప్రాయం. నేరుగా ప్రభుత్వమే పార్టీలకు నిధులు సమకూర్చే విధానం వల్ల డబ్బున్నవాడే ఎన్నికల్లో పోటీ చేయగలడన్న విధానం మారిపోతుంది. నేర చరిత్రలను ఎన్నికలకు దూరంగా ఉంచొచ్చు. నిజాయితీ పరులకు అవకాశం దక్కుతుంది. పార్టీ సిద్ధాంతాలు, అభ్యర్థి గుణగణాలు నచ్చిన వారే గెలుస్తారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కనిపిస్తోంది. అంటే అవినీతి రహిత సమాజానికి తెరతీసినట్టే. నేరుగా ప్రభుత్వమే పార్టీలకు నిధులు సమకూర్చే విధానం ఐరోపాలోని 86% దేశాల్లో, ఆఫ్రికాలోని 71%, అమెరికా, లాటిన్ అమెరికాల్లో 63%, ఆసియాలోని 58% దేశాల్లో అమల్లో ఉన్నట్టు తెలుస్తోంది. భారత్లోనూ అదే విధానం అమలు చేయాలని అనేక కమిటీలు సిఫార్సు చేశాయి. అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసి ఆర్థిక కార్యకలాపాల రికార్డును పారదర్శకంగా తీర్చిదిద్దుకున్న పార్టీలకే ఆ వెసులుబాటు కల్పించాలన్నది అన్ని కమిటీల అభిప్రాయం. చట్టసభల్లో శాసనాలు రూపొందించే పార్టీలు వాటికి తాము అతీతమని భావిస్తుంటాయి. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నికల సంస్కరణల అమలుకు నోచుకోవడం లేదు. సమగ్ర ఎన్నికల సంస్కరణల కోసం ఈసీ, లా కమిషన్ సహా పలు నిపుణ సంఘాలు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడమే మానేశాయి. ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తి, అప్పుల వివరాలు అన్ని ఓటర్లకు తెలిసి తీరాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని కాలరాసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి గతంలో చట్టాన్నే ఆమోదించాయి. ఆదాయ పన్ను రాయితీల కోసమే పుట్టుకొస్తున్న పార్టీలతో నేడు దేశంలో రాజకీయ పక్షాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అసలు రాజకీయ పక్షాలకు 100% పన్ను మినహాయింపు ఇస్తున్న నిబంధనల చట్టబద్ధతపైన చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు
2,000 రూపాయలు దాటితే వాటి వివరాలు చెప్పాలని ఈసీ ప్రతిపాదన వల్ల అనామకుల నుంచి వచ్చే లెక్కలేని నిధులు తగ్గుతాయి. అలాగే కార్పొరేట్ల నుంచి వచ్చే నిధులు ఆగిపోతే పార్టీలు ఖర్చులు తగ్గించుకుంటాయి. ఓటర్లను ప్రలోభపెట్టాలంటే డబ్బుండాలి. అదే లేనప్పుడు ఏమని ఆకట్టుకుంటారు? ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టికెట్లు ఇచ్చే సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. అలాగే సమాచార హక్కు చట్టం కిందకు పార్టీలన్నీ వస్తే ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి అంశానికి లెక్కలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తే చాలా వరకు ధన ప్రవాహం బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సంస్కరణలు వచ్చినా, ఎలాంటి చట్టాలు చేసినా రాజకీయ పార్టీల్లో ఉన్న ధీమా వల్ల పోల్ మేనేజ్మెంట్ పైనే ఓటర్లకు డబ్బులు, ఇతరత్రా బహుమతులు పంచితే పనైపోతుంది అన్న ఆశ. ఒకప్పుడు పరిస్థితి అలానే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకవేళ ఓటర్లు డబ్బులు తీసుకుని ఇచ్చిన వారికే ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. అందుకే పార్టీలు ఊరికే డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఓటర్లలో చైతన్యం వచ్చింది కాబట్టి అంత సులువుగా ప్రలోభపెట్టే అవకాశం లేదు. అందువల్ల పార్టీలే మారాలి. జనామోదం పొందిన అభ్యర్థుల్నే ఎంచుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టవుతుంది.